సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కన్న తల్లిదండ్రులను చక్కగా చూసుకోకుంటే వాళ్ళ జీతంలోకి వెళ్ళి 17% పైకమును వాళ్ళ అయ్య వాళ్ళ ఖాతాలో వేస్తామని ప్రభుత్వం కొత్త బిల్లు పట్టుకొచ్చింది కదా. అయితే ఇప్పుడు ఒక సర్కారు నౌకర్లు చేసేటోళ్ళకే కాదు ప్రైవేట్ నౌకర్లు చేసేటోళ్ళకు కూడా బిల్లు వర్తిస్తుందట. అందరూ మంచిగా ఈనుండ్రి ముచ్చట. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళని కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ చట్టం ఇన్నరా సీఎం రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారో పిల్లలు స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఇప్పుడు మీరు పట్టుకొచ్చిన చట్టంతోనే అయ్యవ్వను చక్కదనంగా చూస్తారని అనుకుంటురా? ఈనాడు ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా ఆ వృద్ధ తల్లిదండ్రుల కోసం మనం అండగా నిలబడ్డాము. ఇదొక భరోసా, విశ్వాసం. దీనివల్ల పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనను, వివాదాలు సమసిపోతాయని కూడా నేను అనను. కాకపోతే తల్లిదండ్రులకు అవసరమైతే కొడుకును భయపెట్టడానికి ఒక మంత్రదండం ఇవ్వాలి, వాళ్ళకు ఒక శక్తి ఇవ్వాలి. నా చేతిలో ఈ చట్టం ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి అధ్యక్షతన ఈ చట్టం పాస్ అయింది. మీరు తెచ్చిన ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొందరు కొడుకులగా అయ్యవాళ్ళు బిడ్డల మీద ప్రేమతోని నా కొడుకు మంచిగా చూస్తలేడని బిడ్డల అత్తగారింటికాడ ఉండి తల్లిదండ్రులు కొడుకుల బ్లాక్మెయిల్ చేస్తే అట్లా కూడా కొడుకులకే పరిచయం ఉన్నది కదా. అసొంటి కూడా జరగకుండా చట్టంలో రూల్స్ పెడితే బాగుండు. ఇంకో ముచ్చట ఏంటంటే ఎంత మంచిగా చూసినా కొడుకులు కోడన్లు మంచిగా చూడరని కొందరు తల్లిదండ్రులు బజారుకు ఎక్కి బదనాం చేస్తారు. అసొంటోళ్ళ గురించి కూడా ఆలోచించి చట్టాన్ని బలువు చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.